ఖడ్గమాల గురించి ఒకసారి. ఖడ్గము కాదు, అది కాంతి ఖడ్గము అంటారు. నీ మూలాధారంలో ఉన్న కుండలిని శక్తియే కాంతి ఖడ్గము. ఈ షట్చక్రాలే ఇదే నవదుర్గలు. దుర్గము అంటే దుర్గమమైన చక్రములు. దీన్ని నువ్వు దాటాలి అన్నప్పుడు నీకు ఒక కాంతి ఖడ్గం అనేది ఒకటి ఉండాలి. అమ్మవారు మనకి ఇచ్చింది ఈ యొక్క సుషుష్మ కుండలిని శక్తి. దీన్ని జాగృతం చేసుకొని ఈ యొక్క మూలాధార స్వాధిష్టాన మణిపుర దహర విశుద్ధ దాటుకుంటూ ఈ ఖడ్గం తీసుకుని అవన్నీ ఛేదించుకుంటూ నువ్వు నీ యొక్క గమ్యము ధ్యానాధ్యాతృ జేయ రూప అమ్మవారు ఆ జయాన్ని చేరుకోవటం. ఖడ్గమాల అంటే అదనమాట, కత్తులని కాదు, కత్తులు పట్టుకొని. ఈవెన్ అది సింబాలిక్గా కూడా పూర్వం రాజులు కూడా వారి విజయ పతాకాల మీద కూడా ఈ ఖడ్గాలు ఉండేవి. కొన్ని మతాల్లో కూడా 2 ఖడ్గాలు పెట్టి మధ్యలో ఒక తాటి చెట్టు పెట్టేవాడు. అంటే ఏమిటి? శివశక్తి. ఖడ్గము అంటే శివశక్తి కలిస్తే, కార్యకారణాలు కలిస్తేనే కదా సృష్టి. కారణం లేకుండా ఎవడు పని చేయడు కదా నాన్న. సో ఆయన కారణం అయితే అమ్మవారు ఏమైంది? కార్యమైంది. సో ఈ 2 అదే స్వస్తిక. స్వస్తిక అంటే అదే ఒకటే, స్వస్తిక రూపంలో 2 అయిందని. పరాశూన్యంగా ఉన్నప్పుడు 0, ఆయనలో చలనం వచ్చినప్పుడు 1 అయ్యాడు. ఆయన నిరీశ్వరం ఈశ్వరం అయ్యాడు. మళ్ళీ 3వది రావాలి ఆయనలో, మళ్ళీ ఈ యొక్క కారణము, ఈ చలనము కామేశ్వరి, అది కారణం. ఆయన కారణం అయితే ఈమె కార్యం అయిపోయింది. ఆయన యొక్క సంకల్పం తెలుసుకుని దాన్ని కార్యరూపంలో చూపించిందని. అదే శివశక్తి, అదే బిందువు, శ్రీ విద్య. అదే దాని గురించి ఈ యొక్క ఖడ్గమాల్లో వారు చెప్పింది. మనం ఎప్పుడూ కూడా నన్న అన్నిటికీ అతీతంగా వెళితేనే మనకి అమ్మవారు అన్ని చాలా గొప్ప గొప్ప వరాలు ఇస్తుంది. అంటే విశ్వప్రేమ నువ్వు అడిగావనుకో, స్వప్పర భేదాలు పెట్టుకొని విశ్వప్రేమ ఎందుకు ఇస్తుందో నీకు? అన్నీ దాటాలి కదా, అవునా? గొప్ప వరాలు పొందాలి అన్నప్పుడు కింద వదులుకోవాలి. ఒకటి వదులుకుంటే ఒకటి వస్తుంది. సో 3వ కొన దాటినప్పుడు మతము లేదు, నో కలర్, నో క్యాస్ట్, నో క్రీడ్. శ్రీ విద్య ఏంటంటే సనాతన ధర్మము, అందరూ పాటించేది. మన అందరము కూడా ఏంటంటే నాన్న మనకి ఆ విశ్వ కళ్యాణం అనేది ఉండాలి. ఏమా ప్రేమ ఎవరు చూపించినా ప్రేమే అది. సో మనకేంటంటే అన్నిటికీ అతీతంగా వెళ్ళేదే శ్రీ విద్య, తీసుకెళ్ళేది. మిగతావన్నీ కూడా శ్రీ విద్య మదర్ రూటు, అంటే విత్తనం అనుకోండి. మరి శ్రీచక్రంలో విశ్వయోని ఉంది. విశ్వయోని ఉన్నప్పుడు బిందువు అన్నప్పుడు అది విత్తనం అయింది కదా. ఆ విత్తనం నుంచి ఇంత సృష్టి వచ్చింది కదా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఆ విత్తనంలో ఒక భాగాలేగా. సో విత్తనం గురించి మూలం తెలుసుకుంటే నీకు ఈ అజ్ఞానం అనేది ఉండదు. అదే మాయం తొలగించుకోవటం. అజ్ఞానం, విజ్ఞానం. విజ్ఞానం అంటే ఏంటి? ప్రకృతి గురించి తెలుసుకోవటం, అవునా? ప్రజ్ఞానము అంటే నాలో ఏది ఉంది, మూలం ఏమిటి, నా గురించి నేను ఊయామయ్య అని అంటుంటాం కదా, తెలుసుకో. అదే ప్రజ్ఞాన గనుడు. 3వ కన్ను గురించి నీ గురించి నువ్వు తెలుసుకోవటం అంటే ఏకత్వాన్ని నువ్వు అనుభూతి చేసుకోవటం. ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్ళిపోవటం. మరి అదే మరి మేధస్సు అన్నారు. మేధ అంటే ఈ యొక్క 1000 సహస్రార కమలం అది విచ్చుకున్నవాడు గౌతమ బుద్ధుడిలా ఉంటాడు. వాడికి అన్నీ తెలుసు. వాడికి శ్రీ విద్య అన్నీ కూడా వాడు అనుభూతి చేసుకున్నవాడు. అక్కడి దాకా వెళ్ళిన వాళ్ళు శ్రీ విద్యోపాసకులు ఎవరైతే ఉంటారో వారు ఈ శ్రీ విద్యలో పాదుకాంత దీక్షాపరులు అని వారికి పేరు. అంటే ఎలాంటి భేదాలు లేకుండా విశ్వప్రేమను ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే శ్రీ విద్యకు అర్హులు. అది ఉండాలి. ప్రకృతి నుంచి చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మౌనంలో కూర్చుంటే ప్రకృతి నీకు గురువు అవుతుంది. అదే దత్తాత్రేయ సాంప్రదాయంలో చెప్పింది. సో మౌనంగా నువ్వు కూర్చున్నావు అనుకో, ఆ ప్రకృతి చెట్టు నుంచి నువ్వు ఎంతో నేర్చుకోవచ్చు. మనం చెట్టు అది మౌనంగా మంచి పనే చేస్తుంది ప్రకృతికి. మనం ఒకటి కూడా చేయట్లేదు కదా మానవులు. స్వాని పెట్టుకుని తిరుగుతున్నాం, సర్వాన్ని పెట్టుకుని చెట్టు ఉంది. అందరికీ నీడని ఇస్తుంది కదా, అందరికీ పళ్ళు ఇస్తుంది కదా. మనం బతికుండి స్వాని ఎందుకు పెట్టుకోవాలి? ఇదంతా మమత, అహంత అంటే ఇదంతా నాదే అనుకుంటూ తిరుగుతున్నాడు మానవుడు. సో మరి నువ్వు అక్కడ ప్రకృతి దగ్గర కూర్చున్నప్పుడు ప్రకృతి అక్కడ నీకు గురుబోధ చేస్తుంది కదా. నువ్వు ప్రశ్నలు వేయకుండా కూర్చున్నావు అంటే ప్రకృతి మౌనంలో నీకు అదే మేధా దక్షిణామూర్తి స్వరూపం. అంటే మౌనంగా కూర్చుంటే ఎంతో జ్ఞానం. ఈ శ్రీ విద్య పంచదశి గురించి, ఇది శ్రీ విద్య పంచదశిలో 3 ఉంటాయి నాన్న. ఈ పంచదశి మంత్రం ఎలా ఉంటుంది అంటే మామూలుగా చెప్తున్నాను నాన్న, ఇది ఉపదేశం కాదు. ఇది కయ్యేహిలహ్రీం అసకహలహ్రీం సకలహ్రీం. ఈ మూడో కన్ను వరకు అంతా కూడా కయ్యేహిలహ్రీం. ఈ హృదయస్థానం అంతా కూడా హసకహలహ్రీం.
ఈ రెండు కలయికయే కయ్యైహిలరీం అసకహలరీం సకలరీం సృష్టి అన్నమాట. సకల అంటే సర్వ సృష్టి వచ్చిందని. అక్కడ కామేశ్వరి వాళ్ళు కారణ కార్యమై సృష్టిగా వస్తున్నారు అని. పరాలో మూడో కనులు, క అంటే బ్రహ్మ, ఏ అంటే ఏ, అదంతా కూడా ఇందులో వాళ్ళు క్లుప్తంగా చెప్పడం జరిగింది అన్న. కయ్యే ఈల అమ్మవారు పరాశూన్యం నుంచి, ఏమీ లేని దాంట్లో నుంచి ఇంత సృష్టి చేసింది. మళ్ళీ ఇదంతా కూడా మళ్ళీ అభావంలోకి వెళ్ళిపోతుంది. అభావంలోంచి భావము, భావము నుంచి అక్షరము, అక్షరము నుంచి స్థూల ప్రపంచం, ఓంకారం నుంచేగా. సో ఓంకారం నుంచి స్థూల ప్రపంచం. సో ఇప్పుడు ఇందులో పంచదశి అంటే గాయత్రి మంత్రానికి, ఈ శ్రీ విద్య మంత్రానికి, అలానే హరే రామ హరే రామ 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 హరే కృష్ణ, అది కూడా పంచదశియే. ఈ మూడిటి యొక్కని సమన్వయం చేసి మూడు ఒకటే అని వారు చూపించడం జరిగింది. సో ఇవన్నీ 15 అక్షరాలతోనే ఉంటాయి. హరే రామ హరే రామ 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 హరే, అందులో రిపీట్ అయినవన్నీ తీసేస్తే 15 అక్షరాలే మిగులుతాయి. గాయత్రిలో కూడా అంతే. గాయత్రికి ఓం భూర్భువస్వహ, దానికేను కయ్యేహిల హ్రీం అసకహలరీంకి వారు శ్రీ విద్య అన్నిటినీ సమన్వయం చేసి దాంట్లో ఉన్నటువంటి బీజాక్షరాలన్నీ కూడా అర్థము ఒకటే, భావము ఒకటే. ఏనన్నా ఎవరు ఏదైనా మూలం ఒకటే. నువ్వు ఇప్పుడు భగవంతుడు ఒకటే కదా, నువ్వు ఎలా పిలిచినా కూడా పలుకుతున్నాడు కదా. అలానే ఈ పంచదశి కూడా ఎందరు ఏ మార్గంలో చేసినా హరే రామ అన్న వాళ్ళకు కూడా ఇది పంచదశి వారికి. కయ్యేహిలరీం అసకహలరీం అని నేను ఉపదేశం పొందాను స్వామి అన్నప్పుడు అది కూడా వాళ్ళకి పంచదశి. 15 అక్షరాలతో కూడుకున్నదే, 15 అక్షరాలతో. అందుకే పంచదశి. పంచ అని అంటారు. నేను చెప్పాను నాన్న స్కైప్లో, చాలా డీటెయిల్డ్గా చెప్పాను. అమ్మవారు పంచ 5ను పెట్టుకుని సృష్టి చేసింది. 5 లేకుండా సృష్టి లేదు, అది మర్చిపోకూడదు. పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఇలా అన్నమాట. పంచభూతాలు ఏది తీసుకున్నా 5. పంచాకాశాలు. ఎలా ఉంటుంది సృష్టి తెలుసా శ్రీ విద్యలో? చాలామందికి అదే చెప్పాను. మీరు ధ్యానం యోగం చేస్తే ఇటువంటి అనుభూతులు, దివ్య అనుభూతులు అన్నీ వస్తాయి నాన్న. ఆ ఆనందాలు వేరు, అదే సచ్చితానంద. ఈ ఆకాశం భూతాకాశం చూసి మనం మురిసిపోతే ఎలా? ఇంకా పై ఆకాశాలు ఎలా ఉన్నాయి కదా, ఆ ఆకాశాలు ఎలా ఉంటాయో ఒక వరుస క్రమంగా చెప్తాను. ఎందుకంటే ప్రజలకి ఇప్పుడు నా ప్రేక్షకులు, అలానే అమ్మవారి భక్తులకి ఇంకా చెప్పవలసిన ఉండాల్సింది గురువు గారు అని వారికి నేను చెప్తున్నాను. ధ్యానం యోగంలో అమ్మవారి సృష్టి ఎలా చేసింది? పరాశూన్యము నుంచి అవ్యక్తాకాశము, ఎక్కడి నుంచి? త్రికోణము నుంచి అష్టకోణ చక్రం వరకు, అదంతా పరాశూన్యము నుంచి అవ్యక్తాకాశం వచ్చి, అవ్యక్తాకాశం నుంచి అమ్మవారు హ్రీంకారాసన గర్భితానలసికాం, అక్కడ అహంకారాకాశాన్ని సృష్టించింది. అక్కడి నుంచి అమ్మవారు మళ్ళీ తన్మాత్రాకాశాల వైపు కిందకు వచ్చింది, అది తన్మాత్రాకాశాలు. మళ్ళీ అక్కడి నుంచి పంచీకృతమై ఈ యొక్క అన్నీ కూడా, ఈ పంచభూతాలన్నీ కూడా స్థూలంగా భూతాకాశంగా ఎలిమెంటల్ స్కైగా వచ్చింది. అక్కడి నుంచి ఆ యొక్క అమ్మవారి సౌందర్య లహరి ఏదైతే ఉన్నదో, కాంతి నుంచి అణువులు పుట్టాయి. సబ్ యాటమ్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, అవన్నీ కలిపితే ఒక యాటమ్. ఈ యాటమ్స్ అన్నీ కలిపితే ఒక మ్యాటర్. ఇప్పుడు మనం ఎలా పుట్టాము? నీటి నుంచి పుట్టినాం కదా, అందుకే నారాయణము అన్నారు. నారా ప్లస్ ఆయనము, పైనుంచి కిందకు వస్తే దక్షిణాయనం. అవునా? సృష్టి క్రమంలో అదే దక్షిణాయనం అంటారు. సో అమ్మవారు అలా మనం నీటి నుంచి వచ్చాం కాబట్టి ఇది నారాయణ, నరుడు, నారాయణుడు. సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? 6 ఆకాశాలు నువ్వు దాటాలి అంటే ఈ పంచదశి ఖడ్గమాలయే నీకు తరుణోపాయం. ఇది తెలిసిన వాళ్ళు, దీని అనుభూతి చేసుకున్న వాళ్ళు, ఒక స్థితికి ఎదిగిన వాళ్ళు, సద్గురువులు ఎవరైతే ఉంటారో అటువంటి గురువులు నీకు లభ్యం కావటం అది అమ్మవారి కృప. అమ్మవారే నీకు దయతో చూపిస్తుంది. అటువంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు ఈ మంత్రాన్ని నువ్వు పండించుకోవటం, చతుర్యాగ క్రమంగా చేసుకోవటం, బహిర్యాగము, అంతర్యాగము, రహోయాగము అంటే ప్రాణంతో చేసేది. తర్వాత ఆత్మదర్శనం 3వ కన్ను దగ్గర నువ్వు చూడటం. అక్కడి నుంచి అది మహావాక్యము, అహం బ్రహ్మాస్మి అనేది. దానిపైన ఇంకా 4 మహావాక్యాలు ఉన్నాయి. సర్వం కల్విదం బ్రహ్మ వరకు, అంటే ఉన్మని స్థితి వరకు.
ఇంకా అక్కడి నుంచి నువ్వు సహస్రార కమలం వైపు నువ్వు వెళ్ళిపోతావు. అంటే నువ్వు సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోతున్నావు. ఇంతకంటే ఇంకేం కావాలిరా పిచ్చివాడు. ఎందుకంటే ఇక్కడ తన దృశ్యం తన నశ్యం ఏదైతే చూడబడుతుందో అన్నీ నశించిపోయేవే, ఏది శాశ్వతం కాదు. అలాంటప్పుడు ఏది శాశ్వతము అంటే అమ్మవారే. సో ఆ పరంజ్యోతియే శాశ్వతం, అదే సత్ చిత్ ఆనంద. పైనది బిందువు సత్, అది నిజం, అది నిజం. చిత్ ఏమిటి? అమ్మవారి యొక్క సంకల్పం. అదే హసక హలరీం, ఆమె చిత్, అంతే కదా. వారిద్దరి కలయిక వల్ల ఆనందము, శివపార్వతుల యొక్క కలయిక వల్ల ఆ తల్లి హ్రీంకారాసన గర్భితానలసికాం అంటే ఏంటంటే అక్కడ ఆ హృదయాకాశంలో ఆమె హసించినది అంటే నవ్వినది అని. అసఖ అంటే హసించటం, నవ్వటం. ఆ ఆనందంలో వచ్చినదే ఈ యొక్క సృష్టి అని. ఇది మనం సంహార క్రమంలో మళ్ళీ పైకి ఎలా వెళ్ళాలి, ఏమిటి తరుణోపాయం స్వామి అంటే ఇగో ఈ పంచదశి బాలామంత్రము. ఐం క్లీం సౌ, మూడో కన్ను ఐం, ఈ హృదయం క్లీం, కిందదంతా సౌ. సౌ అంటే ఏంటంటే కింద భూత సృష్టి. సో మళ్ళీ సౌ క్లీం ఐం. ఇది ఎలా చేయాలి, ఈ కయ్యే హిలరీం అసక హలరీం దీన్ని న్యాసం ఎలా చేయాలనేది కూడా నేను నా దగ్గర వారు ఉపదేశం పొందిన వాళ్ళకి చెప్తాను. మూలాధారంలో ఏ నుంచి పై చక్రాల వరకు కయే ఈల, కయే ఈల హరయీం అసక హల, అవి ఆ యొక్క షట్చక్రాల్లో ఎలా ఎలా ఈ అక్షరాలన్నీ నిక్షిప్తం చేయాలి, దాన్ని ఎలా పలకాలి. ఇది పంచదశి అంటే చెవిలో చెప్పేది కాదు. ఇది దాన్ని అక్కడ చక్రాల్లో ఎలా నిక్షిప్తం చేయాలి, అది గురుముఖత సాధన చేయాలి. చెప్పిన మామూలుగా జపం కాకుండా సాధన చేయాలి. సో దానికి ఇంత చరిత్ర ఉంది నాన్న.